జేబీ మిత్రులారా, నా పేరు గద్దెల నాగభూషణం, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్. ఈరోజు ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరి చేతుల్లోకి పోతా ఉంది అని మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే కేవలం 2 కులాల చేతుల్లోనే బందీ అయి ఉంది. కొన్ని రోజులు రెడ్లు, కొన్ని రోజులు కమ్మలు. వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు, వాళ్ళే మంత్రులు అవుతూ ఉన్నారు, వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అంతేగాని 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా, ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం అని మనం ఎంతగా బాధపడాలో అంత బాధపడాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదు. పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి బీసీ ముఖ్యమంత్రి అయినారు, ఈ పక్కన ఉన్న కర్ణాటకలో బీసీలు ముఖ్యమంత్రి అయినారు, ఉత్తర భారతదేశంలో బీసీలు ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు, యాదవులు రాజ్యాలు వెళ్తూ ఉన్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే కేవలం రెడ్లు, కమ్మలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే మేధావులు, ముఖ్యంగా చదువుకున్న యువత రాజకీయాలకు రాకపోవటమే. ఒక సామెత చెప్పినట్లు, మేధావులు మౌనం వహిస్తే పనికిరాని వెధవులు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు అని చెప్పి అన్నట్టుగానే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి అలా దాపురించింది. వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రం అప్పుల పాలవుతూ ఉంది. ఒక్కొక్క వ్యక్తి తల మీద ₹1,00,000 దాకా అప్పు మన తల మీద మోపిస్తూ మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, పరిశ్రమలు తెస్తూ ఉన్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నప్పుడు కోట్ల మందికి తెల్ల రేషన్ కార్డు ఎందుకు ఇస్తూ ఉన్నారు మీరు? తెల్ల రేషన్ కార్డు సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఎందుకు అంటే పేదరికం పెరిగితేనే కదా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేది. ఒకవైపు పేదరికం పెరుగుతూ ఉంది, మీరేమో డబ్బులు తెస్తూ ఉన్నాము, పరిశ్రమలు పెడతా ఉన్నాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అబద్ధాలు చెప్తా ఉన్నారు. అంటే జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. ఏఐ లాగా టెక్నాలజీని ఉపయోగించి మన మైండ్ని బ్రెయిన్ వాష్ చేసి ఆ మత్తులో ముంచేసి ఇదిగో అభివృద్ధి అని చెప్పి డిజిటల్లో మనకు సినిమాలు చూపిస్తూ ఉన్నారు. ఆ సినిమాలు చూసి మనం అంతా ఏమనుకుంటున్నామంటే అహో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతూ ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాం. కానీ రోజు రోజుకి వెనక్కిపోతూ ఉంది. అందుకనే మేము చెప్పేది, బహుజన్ సమాజ్ పార్టీగా మేము కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాల్లోకి రావాలంటే ముఖ్యంగా అంబేద్కర్ని చదవాలి. అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో మనకు ఓటుకు ఎందుకు తెచ్చినాడు మనం అర్థం తెచ్చుకోవాలి. అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఓటును సాధించిన తర్వాత మీ ఇంటి గోడల మీద రాసుకోండి, మీరు భవిష్యత్తులో ఈ దేశానికి పాలకులు కాబోతున్నారని చెప్పాడు. కానీ మనం ఈ రోజుకి పాలితులుగానే ఉన్నాం. కారణం మనం రాజకీయాలకు రాకపోవటమే. రాజకీయాల అబ్బో మాకెందుకు, రాజకీయాలు లేకపోతే డబ్బు ఖర్చు పెట్టాలా అంటే ఈరోజు రాజకీయాలు వ్యాపారంగా మార్చినారు ఈ వ్యక్తులు. దాన్ని సంస్కరించాల్సిన అవసరం మనమే తీసుకోవాలా, మన మీదనే ఉంది. మనమే ఎవరైతే చదువులు ఉన్నారో, ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎమ్మెల్యేలుగా, వాళ్ళు ఎంపీలుగా, వాళ్ళు జెడ్పీటీసీలుగా, వాళ్ళు మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయినప్పుడే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బాగుపడుతుంది. అంతవరకు బాగుపడదని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక చదువుకున్న యువకుడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయితే ఆ జిల్లా మొత్తం తన చేతుల్లోకి వస్తుంది. ఆ జిల్లాకు వచ్చే బడ్జెట్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తను ఆలోచిస్తాడు. ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం తన చేతుల్లోకి వస్తుంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి భూములు మొత్తం తన చేతుల్లోకి వస్తుంది. బడ్జెట్ ఖర్చు ఎట్లా చేయాలో తను ఆలోచన చేస్తాడు. ఏ వర్గానికి ఎంత ఖర్చు పెట్టాలి, మౌలిక వస్తువులకు ఎంత ఖర్చు పెట్టాలి, విద్యకు ఎంత ఖర్చు పెట్టాలి, ఉపాధికి ఎంత ఖర్చు పెట్టాలి, వైద్యానికి ఎంత ఖర్చు పెట్టాలని ఒక్క యువత మాత్రమే ఆలోచించగలుగుతుంది. ఈరోజు చదువుకున్న యువత రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి రౌడీలు, గుండాలు, కేసులున్న వ్యక్తులు, రౌడీ షీటర్లు ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఈరోజు ఉన్నారు. మనం ఒక్కసారి పార్లమెంట్ని పరిశీలిస్తే 52% మంది రౌడీలు ఈరోజు పార్లమెంట్లో ఉన్నారని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే యువత
రాజకీయాల పట్ల మక్కువ చూపలేదు కాబట్టి రౌడీలు గూండాలు ఈరోజు పార్లమెంట్లో టెస్ట్ చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 30% ఎమ్మెల్యేల మీద అన్ని క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులే ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నారు. ఈ దురదృష్టం ఎందుకు వచ్చిందంటే చదువుకున్న యువత రాజకీయాల వైపు చూడలేదు కాబట్టి చదువుకొని వాళ్ళు రౌడీలు, గూండాలు, మూర్ఖులు, కులం, మతం పేరుతో చీల్చేటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళే అధిపతులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు. కాబట్టి ఈ దేశం, ముఖ్యంగా ఈ రాష్ట్రం అలా నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీకి మేము చెప్పేది ఏమంటే ఇంతవరకు జరిగింది జరిగిపోయింది. ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ప్రతి గ్రామంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి మీరు ముందుకు రండి. చదువుకున్న యువత ముఖ్యంగా ముందుకు రండి. మీరు ఎంతకాలం ఆ రెండు కులాల సంకనాకుతూ వాళ్ళనికే పరిగెత్తుతూ వాళ్ళు ఇచ్చేటువంటి ఎంగిలి కూడికి ఆశపడి, వాళ్ళు ఇచ్చే బిర్యానీ పొట్లాలకి, వాళ్ళు ఇచ్చేటువంటి క్వార్టర్ బాటిల్కి ఆశపడి వాళ్ళ వెనక ఎందుకు పరిగెత్తుతారు? ఆత్మగౌరవాన్ని ఎందుకు చంపుకుంటారు? మనం కూడా ఆ సీట్లలో కూర్చుందాం, మనం పరిపాలిస్తాం. మనకు ఓటు హక్కు ఇచ్చినాడు అంబేద్కర్, మిమ్మల్ని పరిపాలించమని చెప్పాడు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి అంబేద్కర్ ఆ రోజు కోరుకున్నాడు. కాబట్టి రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న యువత మొత్తం రాజకీయాలకు రావాలి. అందుకు కావాల్సిన పూర్తి సపోర్టు మా బహుజన్ సమాజ్ పార్టీ మీకు అందిస్తానని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు మా రాజకీయ పార్టీలోకి వచ్చి టికెట్లు ఎవరికి ఎంపీటీసీలు నిలబడే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళకి మేము టికెట్లు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. మీరు ప్రతి మున్సిపాలిటీలో కానీ, మండలంలో కానీ నలుగురు ఎంపీటీసీలు గెలిస్తే చాలు మిమ్మల్ని మున్సిపల్ చైర్మన్గా, మండల అధ్యక్షులుగా చేసే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటారని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే కేవలం 4 సీట్లతోనే మనం ఒక మండలానికి మండల అధ్యక్షుడు కావచ్చు. అలాంటి టెక్నికల్ విషయాలు మా బహుజన్ సమాజ్ పార్టీకి తెలుసు. మేము మిమ్మల్ని మండల అధ్యక్షులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా మిమ్మల్ని నిలబెట్టి మీకు రాజకీయ శిక్షణ ఇచ్చి మిమ్మల్ని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దగలం. అదే మీరు వేరే పార్టీల్లోకి పోతే మీకు పదవులు రావచ్చు కానీ అధికారం మాత్రం ఉండదు. ఎందుకంటే ఈరోజు మనం చెప్తా ఉన్నాం, ఇప్పుడు పదవులు అనుభవించే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పదవులు ఉన్నాయి కానీ అధికారం లేదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళ ఎమ్మెల్యేని అడగాలి, లేదా వాళ్ళ పార్టీ నాయకుడిని అడగాలి. బడ్జెట్ ఎంత వచ్చిందో వాడికి తెలియదు, ఏ పద్దు కింద ఎంత నిధులు వచ్చినాయో వాడికి తెలియదు, ఏ పద్దు కింద ఎన్ని నిధులు వస్తాయి, ఏది ఖర్చు పెట్టాలో వాడికి తెలియదు, అసలు ఎస్టిమేషన్ ఎట్లేయాలో తెలుసు, టెక్నికల్ శాంక్షన్ ఎట్లేయాలో తెలియదు, ఏ వార్డుకి ఎంత ఖర్చు పెట్టాలన్నది కూడా వాడికి తెలియదు. అటువంటి వ్యక్తులు ఈరోజు మన యొక్క గుత్తిలో కానీ, గుంటకల్లో కానీ, పామిడిలో కానీ, మున్సిపాలిటీలలో ఉండారు. అందువల్లే మన మున్సిపాలిటీలు కానీ, మన నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందలేదు. మరి నిజంగా అభివృద్ధి చెంది ఉంటే స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి. కానీ ఉన్న ఆసుపత్రులలో డాక్టర్లు సరిగా లేవు. చిన్నపిల్లలకు వైద్యం అందించాల్సిన చిన్నపిల్లల డాక్టర్లు ఈరోజు మన లేరు. గైనకాలజిస్టు ఏ ఆసుపత్రిలో కూడా స్త్రీలకు అనారోగ్యం పాల ఆసుపత్రి పాలైతే వాళ్ళని పరీక్షించడానికి గైనకాలజిస్టులు ఈరోజు ఆసుపత్రుల్లో సరిగా లేరు. అంటే సరైన వైద్యం లేదు, మంచినీరు అందించే దిక్కు లేదు, మన గ్రామాలకు లింకు రోడ్లు లేవు, విద్యుత్ సౌకర్యం సరిగా లేదు. ప్రతి ఇంటిలో నియోజకవర్గం మొత్తం ప్రతి ఇల్లు ఈరోజు మంచినీళ్ళు కొనుక్కొని తాగుతూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మంచినీరు సరఫరా చేయలేకపోయింది. అంటే మంచినీరు అందించలేని దీన స్థితిలో ఈరోజు మన ప్రభుత్వం ఉంది అంటే అందుకు కారణం మనం రాజకీయాలకు దూరంగా ఉండడమే. కాబట్టి నేను యువతకు ఒక్కటే సందేశం ఇస్తా ఉన్నాను, చదువుకున్న వ్యక్తులు మీరు చూస్తూ ఊరికే ఉండద్దండి. దీన్ని ఈ యొక్క వ్యవస్థను మార్చాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. మీరందరూ రాజకీయాల్లోకి రండి. మా బహుజన సమాజ్ పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది, మీకు టికెట్లు ఇస్తుంది, మీ గెలుపు కృషి చేస్తుంది. అవతల పక్క ఎవరు రౌడీలున్నా, గూండాలున్నా వాళ్ళకి వ్యతిరేకంగా మిమ్మల్ని నిలబెడుతుంది, పోరాటం చేస్తుంది, మీకు కావాల్సిన రక్షణ ఇస్తుంది, మిమ్మల్ని ఎలక్షన్లో గెలిపించే ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దుతుంది. ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నించే వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేయడానికి బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి మా పిలుపు అందుకొని దయచేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా నిలబడడానికి మీరు ముందుకు రావాలి. అందుకు మా వంతు సహకారం అని మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భారత్.